ప్రైజ్ రాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రతిరోజు చక్కగా దేవుని యొక్క సన్నిధిని ఇలా కలుసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ప్రతివందనాలు చెల్లిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్రిస్మస్ బాగా జరిగిందా? అందరూ బాగా చేసుకున్నారా? కుటుంబాలంతా ఆరోగ్యంగా ఆశీర్వాదంగా ఉన్నాయా? ఏమన్నా శోధన మీ కుటుంబంలో వెంటాడుతుందా? ఏం భయపడకండి, దేవుడు ఉన్నాడంతే. ఆయన ఏది చేసినా మన మేలుకే చేస్తాడు. మన కీడికైతే మన దేవుడు మనకి ఏమి చేయడు. ఆమెన్, హల్లెలూయా. నిజమే, దుఃఖం ఒకసారి ఆశీర్వాదంగా ఉంటుంది, తర్వాత సంతోషం కూడా ఒకసారి దుఃఖానికి కారణమై ఉంటుంది కదా. అందుకనే మనందరము కూడా దేవుని సన్నిధిలో సిద్ధపడి ఉండాలి కదా. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి 27వ తారీఖు కదా. ఇంకో 3 రోజులైతే మనం సంవత్సరాన్ని ముగించబోతున్నాం. అయినా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఏ క్షణంలోనైనా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏదైనా ఒకవేళ బాధ అనుభవించాల్సి వస్తుందేమో. ఖచ్చితంగా మీరు కానీ నేను కానీ ప్రార్థనతో సిద్ధపడి ఉండాలి. ఈ సంవత్సరం దేవుడు మనకేమేమి చేశాడో అవన్నీ మనం తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవునికి మనం ఏమీ చెల్లించలేం, కానీ ఆయన్ని గణపరిచే రీతిగా మనం ఉన్నట్టయితే తప్పకుండా దేవుని యొక్క సన్నిధి అనే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్. మంచిది. వాకింగ్ కొరకు ఎదురు చూస్తూ అనేకులకు షేర్ చేయండమ్మా. ఎందుకంటే ఒకవేళ లోతైన మర్మాలను కాదు, కానీ ఏది కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఒక్క మాట దేవుడు చెప్పాడు అంటే అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్పు జరుగుద్ది. మీరు చక్కగా వాక్యం వింటూ సిద్ధపడండి, లైక్ కొట్టండి, అనేకులకు మీరు షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది చాలామంది వినరు, చెడు చూడటానికి చెడు వినటానికి చాలా వేగిరి పడతారు కదా. అవును, చెడు చాలా రుచిగా ఉంటుంది, మంచి చాలా చేదుగా ఉంటుంది కదండి. అందుకనే మనం చెడుని విసర్జించి మంచిని కోరుకునేవారిగా మనం ఖచ్చితంగా జీవించాలని మనం చేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి చక్కటి వాగ్దానము 28వ దావీదు కీర్తన 1వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉండినడలా నేను సమాధిలోనికి దిగువారి వలే అగుదును. దేవునికి స్తోత్రం. దావీదు చక్కటి కీర్తన. ఏం కీర్తన? యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. చూసారండి, దావీదు కీర్తన అన్నీ కూడా నేను మొరపెడుతున్నాను, నా కన్నులు ఎత్తుచున్నాను, నా చేతులు ఎత్తుచున్నాను, నా హృదయం తెరుస్తూ ఉన్నాను, నా నోటితో స్తుతిస్తున్నాను, నీ కృపను గురించి మాట్లాడుతున్నాను అని ఎన్నో మార్లు ఆయన మనకి సంబోధించాడు కదండి. నిజమే దేవుని బిడ్డలారా, మనం మాత్రం ఎలా అనుభవించాం? ఎలాంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు, ఎన్ని అద్భుతాలు మన జీవితంలో ప్రభువైన యేసు చేశాడో మనకు తెలుసు కదా. దాన్ని మరవకోకుండా, దేవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. నిజమే, మన మొరను ఖచ్చితంగా దేవుడు వింటాడు. మనం భూమి మీద బ్రతికిన రోజులు కూడా మొరపెడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి, ఆరాధిస్తూనే ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం, నీ జీవితంలో కార్యం చేస్తాడు. అబ్బా, పద్దాగా ప్రార్థన చేయాలా? ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి? ఇంకెంతకాలం ఎదురు చూడాలి? ఇంకా ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి అనుకోబాకు. దేని మీద విసుకొచ్చినా పర్వాలేదు. భోజనం మీద విసిగి రావచ్చు, బట్టల మీద విసిగి రావచ్చు, దేని మీద వచ్చినా పర్లేదు, కానీ ప్రార్థన మీద మాత్రం విసిగిపోవద్దు. ఎన్ని గంటలు, ఏ సమయం దొరికినా, నీకే టైం దొరికినా దేవుణ్ణి స్తుతించడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ప్రార్థన చేయటం తప్పకుండా నువ్వు వినాలి. నేను మా సంఘంలో ఒక చక్కటి మాట చెప్పాను. అమ్మా, క్రిస్మస్కి మీ కుటుంబాలతో రండి. మీరు దేవుడికి ఇచ్చే గిఫ్ట్, ఆయన పుట్టినరోజున మనకి ఎవరైనా పుట్టినరోజు మనం వెళ్తే ఒక ఆశీర్వాదం పట్టుకెళ్తాం, లేకపోతే ఒక గిఫ్ట్ పట్టుకెళ్తాం, లేకపోతే ఏదైనా పట్టుకుని వెళ్తాం కదా. మనం ఆయన వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకి కేక్ అన్న ఇస్తారు, లేకపోతే ఏదో చిన్న గిఫ్ట్ అన్న ఇస్తారు, భోజనం అన్న పెడతారు. ఒట్టికైతే మనం రాం కదండి. అలాగనే చెప్పాను, క్రిస్మస్ రోజున మీరు దేవునికి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మీ భర్తలు, మీ భార్యలు, మీ పిల్లల కుటుంబాలతో మందిరానికి రండి అని చెప్పినప్పుడు వారు చక్కగా నా మాట విని అందరి కుటుంబాలతో మందిరానికి రాని భర్తలు, ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి కూడా రానటువంటి యవ్వన బిడ్డల భర్తలు, భార్యలు అందరూ వచ్చి మందిరంలో కుటుంబముతో ప్రభు ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళారు. నిజంగా ఎంత గొప్ప ధన్యత. దేవుని పండుగ, దేవుని క్రిస్మస్
అది నిజమే, క్రిస్మస్ అన్నిట్లో చేసుకోవచ్చు, కానీ కుటుంబంతో ప్రభు కనపడితే ఎంత. అందుకే నీ మొర దేవుడు ఆలకించాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నువ్వు మౌనంగా ఉండేడలా నేను సమాధిలోనికి, నిజమే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి ఆయన మౌనంగా అసలుకే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ రోజున ఈ రీతిగా ప్రభు మనతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించదుం గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఉదయ కాలంన ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసంలో బలపడుతూ ముందుకు సాగుతూ నాయనా ఇదిగో తండ్రి మొరపెట్టి చేతులెత్తుతూ నిన్ను స్తుతించే వారిగా ప్రతి ఒక్క కుటుంబం ఉండునుగా కానీ ప్రార్థిస్తూ ఆ మొరలో అద్భుతమును వారి ఎడలు జరిగించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.